రాబోయే రోజులు బీజేపీది, రాబోయే ప్రభుత్వం తెలంగాణలో బీజేపీది. మేము పూర్తిగా నమ్ముతున్నాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు. ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక మార్గం. డబుల్ సర్కార్ ఇంజన్ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి. సెంట్రల్ స్కీమ్స్ కింద ఈ యొక్క జిల్లాలో గానీ, ఈ యొక్క ఖానాపూర్ లో గానీ, పక్కన ప్రాంతాల్లో గానీ జాతీయ రహదారులు అయితే ఏంది, ఇక్కడ గరీబ్ కళ్యాణ్ యోజన కింద అన్న అయితే వితరణ అయితే ఏంది, అమృత్ సిటీస్ కింద, స్మార్ట్ సిటీస్ కింద తెలంగాణలో అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాల మీదనే డెవలప్మెంట్ అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతితో ఒకవైపు మునిగిపోయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అంతర్గతమైనటువంటి కుటుంబ కలలతో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి ఇదే జిల్లాలో బీజేపీని గెలవకుండా చేశారు. పక్కన జిల్లాలో కూడా కామారెడ్డిలో కూడా గెలవకుండా చేశారు. కరీంనగర్ కూడా అదే ప్రయత్నం చేశారు. ఒక ప్రత్యామ్నాయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి బీజేపీ తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను.